రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు వైద్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కనిగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కంగారు మదర్ కేర్ సెంటర్ బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి స్వామి జిల్లా కలెక్టర్, శాసనసభ్యులతో కలిసి వైద్య అధికారులతో సమావేశమై ప్రజలకు వైద్య సేవలు అందించడంలో దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ను ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ యూనిట్ను ప్రారంభించుకోవడంలో ఇద్దరిని మనమంతా ప్రత్యేకంగా అభినందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీరితో పాటుగా లక్నో నుండి వచ్చిన ఈ మదర్ కేర్ యూనిట్ అమలు తీరును పర్యవేక్షిస్తున్న కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ప్రతినిధులను కూడా అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మదర్ న్యూబోర్న్ కేర్ యూనిట్లో శాసనసభ్యులు తన సొంత నిధులతో 6 మంది సిస్టర్స్ను కూడా నియమించడం అభినందనీయమన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు మెరుగైన వైద్యం అందజేయడం, పుట్టిన బిడ్డ పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉండాలన్నది మదర్ న్యూబోర్న్ కేర్ యూనిట్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ ఆలోచన చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, వారి ఆలోచనను ఆచరణలో పెట్టిన శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని అభినందించుకోవటం ఎంతైనా అవసరమని అన్నారు. దాతల సహకారంతో మరియు తన సొంత నిధులు వెచ్చించి తన సొంత హాస్పిటల్ అమరావతి కన్నా మెరుగ్గా ఈ మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ని ఏర్పాటు చేసినందుకు శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉండాలన్నది ఈ మదర్ న్యూ బోర్న్ కేర్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మాతా శిశు వైద్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు కూడా అనవసర ఖర్చులకు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొంది ఆర్థికంగా వెసులుబాటు పొందాలని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, DCHS డాక్టర్ శ్రీనివాస నాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య, ఆసుపత్రి వైద్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మెంబర్స్ బుల్లా బాలబాబు, సన్నా సాయి కోమలదేవి, శేఖర్ ఖాజా రెహమాన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎప్పుడు వచ్చాడు సార్ వాళ్ళు అంటాం ఈరోజు ప్రతిరోజు చెప్తున్నారు సార్ 3 సార్లు ఓట్ చేసావు. ఆ పార్టీ ఈ పార్టీ ఆయన ఫస్ట్ టైం అస్తంలో ఓట్ చేశారు. భవిష్యత్తు లక్షణ కింద లభిస్తూ ఇది తీసుకుంటే కొంతమంది ఇంట్రెస్ట్ తెలుసు. ఈ పోస్టర్స్ని ఎలా చేసేసుకుంటే ఎవరమ్మా ఎప్పుడు సార్ మామూలు తప్ప అక్కడ ఇది ఎన్నో తప్ప ముందు బిడ్డ ఎంత వయసు ఆమె నువ్వు పడుతూ పెట్టుకోవాలి కదా, ఇప్పుడు దాకా ఉన్నావు. ఏమి సార్ బాగానే ఉంది. నీకంత ఎక్కడ అయ్యాను సేమ్ కొద్ది గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ అలా అక్కడికన్నా ఇప్పుడు బాగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ రానుకోప్పుడు బాగానే ఉంది. చెప్తావా మీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది బాగుందని చెప్పి చెప్తావా? మీ ఊరు వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళకుండా నేను ఒక అమ్మగారి దేవురు మరి చెంపొద్దు ఎందుకు వెళ్ళి అమ్మగారి దేవురు అత్తగారి అక్కడ ఉయ్యాలవాడు అంటే ఎక్కడది? ఇప్పుడు అమ్మగారింటికి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను. చెప్పాలి మీ ఊళ్ళో వాళ్ళందరికీ బయటికి మరి వేరే గాలి చేసుకోమని చెప్పాలి. ఏమో నీకే అది ఇబ్బంది ఉందా నీకు? నువ్వు వాటి పెంచలేదు కదా. ఏ లిటిల్ బిట్ అడ్వర్టైజింగ్ చేస్తే బాగుంటుంది కదా.
టోటల్ సర్వీస్ 9 years. నువ్వమ్మా 5 years. ఏంటంటే 2 ఇష్యూస్ ఉన్నాయమ్మా. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నేను వచ్చాను, కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ రోజు అంటే పరిస్థితి దారుణంగా ఉంది. ఈరోజు బాగుంది. ఎట్లా ఉంది ఈరోజు? పని ఒత్తిడి పెరిగిందా మీకు? లేదు, నేను ఓపెన్ మాట్లాడుతున్నా. పని ఒత్తిడి ఏమైనా పెరిగిందా? ఓపీ పెరిగిందా? డెలివరీస్ ఎంత అవుతున్నాయమ్మా పర్ మంత్? ఎట్లా? లాస్ట్ మంత్ 25. బిఫోర్ మంత్? దానికి బిఫోర్ సేదర్స్ అండి 4 నెలలు. ఒక్క 11 ఈ మంత్ 20. Madam, the 14 days of this voting at the collectorate opposite. Large body, one thing. Second one at the RTC bus stand. Third one outside the railway station. Fourth one at GGH. Right, madam? Fifth one at MCH. I remember in the month of September lo ఒకసారి యూపీలో చేసినది మోడల్ వెంటనే ఇమ్మీడియట్ గా మ్యామ్ అది చేయాలి అని అంత ఎక్కువ యాక్టివ్ గా ఇమ్మీడియట్ గా మొబిలైజ్ చేసి ఆయనే డైరెక్ట్ గా అప్పుడే వచ్చి ఆ నైట్ 9-10 o'clock అప్పుడే వీడియో తెచ్చి పెట్టి తర్వాత కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ యూపీ నుంచి ఆఫీసర్స్ వారు పంపించి తర్వాత అక్కడ నుంచి వారు వచ్చి అన్ని కూడా ఎమ్మెల్యే గారు అంటే ఇంత యాక్టివ్ గా కోఆపరేట్ చేస్తారు. అంటే ఆయనే అన్ని జస్ట్ ఐడియా చెప్పాము ఇమ్మీడియట్ గా వన్ టైం గా చేసి ఆ రోజు నుంచి ఎవ్రీడే యూస్ టు రిసీవ్ అనమాట. సో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బికాస్ ఎంత మంచి ఐడియా ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడమే ఎంత పర్సనల్ గా ఆయన దీని మీద దృష్టి పెట్టి చేశారు. సో ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ గురించి అప్పుడు వారిని అడిగినప్పుడు ఇమీడియట్ గా అక్కడ నుంచి వారు పీపుల్ని కూడా ఇక్కడికి మన ప్రకాశం పంపించి కోఆపరేట్ చేశారు. మ్యామ్ అంటారు మ్యామ్ వాళ్ళు హస్బెండ్ డాక్టర్ విశ్వజిత్ సార్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్. వీళ్ళైతే అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో వారు ఇది ఎదుర్కొంటామని చేస్తున్నారు. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఇక్కడ మనం ఇనిషియేట్ చేస్తున్నాము. దీన్ని చూసి స్టేట్ లో కూడా ఎన్హెచ్ఎంఆ సంస్థగా కూడా ఎంపీతో డిస్కస్ చేసి అదర్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా టేకప్ చేస్తాము. ముందుగా ఇప్పుడు కనిగిరి లాంటి రిమ్స్ లో కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకు ఉదేవి అదేవిధంగా వైపాలం కొన్నాల అన్ని చోట్ల కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది మనము కాన్సెప్ట్ ఎంత బాగుంటే కూడా దాన్ని మెయింటెనెన్స్ సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్. దానికి యూ హ్యావ్ టు ఓన్ ఇట్ అప్. డాక్టర్స్ నర్సెస్ మీరు ఓనప్ చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. అదర్వైజ్ మనం ఫాలో అప్ చేయలేదంటే ఫెయిలియర్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు దీన్ని ఓనప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కార్పొరేట్ హాస్పిటల్స్ నీట్గా ఎందుకంటే ఇంకా మంచి సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి కదా. సో దానికి మీరు ఒక ఛాలెంజ్ గా మీరు తీసుకోవాలి. తప్పకుండా సాధ్యమవుతుంది. కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని మనకు రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, అవి అన్ని కూడా. బట్ ఇట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. కంటిన్యూస్ గా మనం అది టేకప్ చేస్తూనే ఉంటాము. బట్ యూ హ్యావ్ టు ఓన్ ఇట్ అప్, టేక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత మేడం కోసం ఇక్కడ ఎక్కువ కేసెస్ ఇప్పుడు డెలివరీ కేసెస్ వస్తున్నాయని ఐ స్పెషల్లీ థ్యాంక్ మేడం ఆల్సో. ఇక్కడ ఉన్న పీరియడ్ తప్పకుండా
సో ఇది డాక్టర్ని చూసి వారి పైన ఉన్న భరోసా కోసం పీపుల్ వస్తారు. సో దట్ ఈస్ యువర్ అచీవ్మెంట్ అన్నమాట. సో ఇలాగ ప్రతి ఒక్క డాక్టర్ మీరు అందరూ కూడా టేక్ ఇట్ యాస్ ఎ పర్సనల్ ఛాలెంజ్. ప్రైవేట్ నుంచి ఇక్కడ వారు అక్కడికి వెళ్ళకుండా మీరు ఇక్కడికి వస్తే సో అలా ఉంటే మనకు మీకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ఇవి అన్నింటికంటే ఎక్కువ పేరు ప్రజలు వారు బెనిఫిట్ అవుతారు. ఒక్క డెలివరీ కోసం వారి సి సెక్షన్ కోసం బయటకు వెళ్తే వారికి ఎంత ఖర్చు అవుతుంది. సో ఇక్కడికి వచ్చి అటువంటి సర్వీసెస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ వారికి ప్రొవైడ్ చేస్తున్నామంటే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వారు ఒక బ్లెస్సింగ్స్ అనేది దట్ వీ కెనాట్ కౌంట్ ఇన్ మనం కౌంటే చేయలేము. మనకు ఇక్కడ దట్ ఈస్ సంథింగ్ ఇన్విజిబుల్ అనమాట. సో అది ఆ బ్లెస్సింగ్స్ ఇది కొద్దిగా ఇట్ మే సౌండ్ ఎమోషనల్ బట్ పేద ప్రజల నుంచి వారి కోసం ఇప్పుడు అక్కడ ఉన్న వారు హ్యాపీగా చూస్తున్నప్పుడు వారు కూడా ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కడ వెళ్ళడానికి కూడా సొంత లేకుండా వారు ఉంటారు. సో అలాంటి వాళ్ళు అలాంటి సర్వీసెస్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అయితే వారు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ వీ కెనాట్ మెషర్ ఇట్ ఇన్ వర్డ్స్. సో అటువంటి బ్లెస్సింగ్స్ మీకు కూడా దొరుకుతాయి. టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. ఈ మనకు కనిగిరి సిహెచ్ని ఒక మోడల్గా మీరు పెట్టుకోవాలి అంటే మన రాష్ట్రానికే. మీరు అందరూ కూడా దానికి ఆ దశలో పని చేయాలి. మీకున్న ఇష్యూస్ని దట్ వీ విల్ టేక్ ఇట్ అప్. మన మినిస్టర్ గారు కూడా చాలా యాక్టివ్గా అంటే ఏ శాఖ డిస్కస్ చేసినా ఇమ్మీడియట్గా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఈ హిమ్సెల్ఫ్ డాక్టర్ కాబట్టి ఇంకా మేడం ఇలా చేయవచ్చు అలా చేయవచ్చు అనేది కంటిన్యూస్గా ఆయన ఒక సజెషన్స్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. మనం స్టేట్లో కూడా టేకప్ చేసుకుంటామని ఇంప్రెషన్. సో దట్ వీ విల్ టేక్ కేర్, యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద పీపుల్. వాళ్ళ కనిగిరి ఏరియా హాస్పిటల్లో ఎంఎన్సి అంటే మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ని అధికారికంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా నేను అభినందించాలి. ఆలోచన చేసినటువంటి గౌరవ కలెక్టర్ తమీమ్ అన్సారియా గారిని. ఆ ఆలోచన ఆచరణలో పెట్టారు. దాతల సహకారము సొంత నిధులు వెచ్చించి తన సొంత అమరావతి హాస్పిటల్ కన్నా అద్భుతంగా ఈ న్యూబార్న్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా నేను అభినందిస్తున్నాను. వీరిద్దరితో పాటు లక్నో నుంచి ఈ డిజైన్ పూర్తి చేసి పూర్తిగా అమలు జరుగుతున్న తీరుని పరిశీలన చేస్తూ ముందుకు వచ్చినటువంటి కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ సంబంధించినటువంటి సిస్టర్స్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చేసేటువంటి వాళ్ళలో పుట్టినటువంటి ఏ బిడ్డ చనిపోకూడదు. అదేవిధంగా ఏ తల్లి కూడా పుట్టి కష్టాలు రాకూడదు. సుఖప్రసవం జరగాలి. పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా పూర్తి స్థాయి ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇది మనకి ఏ దేశానికైనా కానీ ఆరోగ్యంలో బర్త్డే నియోనేటల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ మెటర్నల్ మోర్టాలిటీ అనేది ఆరోగ్య సూచకం, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. వాటి దృష్టిలో ఈ విధంగా చేసినటువంటి వీరందరినీ అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే ఒక 6గురిని సొంతంగా సిస్టర్స్ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వీరితో పాటు ఇక్కడ పనిచేసినటువంటి గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ అందరూ డాక్టర్లతో పాటు స్టాఫ్ను కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కేసెస్ బర్డెన్ పెరిగిన తర్వాత వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ పెరుగుతాయి. ఎక్కువ ఇక్కడ సిబ్బందిలో కూడా ఇంకా కొంతమంది డాక్టర్లు స్టాఫ్ ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఉన్న సిబ్బందితో ఎక్కువ సేవలు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ స్థాయిని మరింత పెంచాలని చెప్పి కోరుకుంటూ మన ప్రభుత్వం పూర్తిగా ఈ మాతా శిశు వైద్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి అండగా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ స్టెమీ ఎమర్జెన్సీలో గుండెకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా ఈసీజీ తీసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఇక్కడ కూడా 10-15 మంది చేస్తారు. అందరూ కూడా బాగున్నారని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. దీనికి ప్రజలను కూడా ఒకటే కోరుతా ఉన్నాను, బయటకు పోయి ధనాన్ని వెచ్చించి పోకుండా ప్రభుత్వ వైద్యాల్లో సేవలు తీసుకొని మీ ఆర్థికంగా నష్టపోకుండా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కలెక్టర్ని, ఒక ఎమ్మెల్యే గారిని మిగతా అభినందిస్తాను.